డెవలప్మెంట్ అయింది, హామీలు వచ్చినాయి, నిధులు విడుదల చేసాం అనే విషయాలపైన జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి దాన్ని కూడా చాలా క్షుణ్ణంగా మరి క్లుప్తంగా మాట్లాడడం జరుగుతూ ఉంది. వివరణ ఇస్తూ ఉన్నా, వాళ్ళు ఎక్కువ చేశారా, మేము ఎక్కువ చేసామా, వాళ్ళ ప్రభుత్వంలో అవినీతి జరిగిందా, ఆ అక్రమాలు జరిగినాయో, మా ప్రభుత్వంలోనే ఎంత జరిగి ఏంటనేది ప్రతిదానికి వివరణ ఇవ్వడం జరుగుతుంది. వాసుదేవన్ ఒకటి చెప్తామండి, ప్రశ్నించేది అనేది వాళ్ళ కిందసారి ఒకే మాట అన్నారు. 2021 నుంచి 23 వరకు కూడా ఇదే టీడీపీ గవర్నమెంట్ అసలు అసెంబ్లీ మొహమే చూడలేదు. ఎందుకు చూడలేదు? ఎందుకు చంద్రబాబు నాయుడు గారు అడుగు పెట్టలా? ఎందుకు అలా దీంతో ఇది చేయలేదంటే మళ్ళీ అంటారు చంద్రబాబు నాయుడు గారు రాకపోయినా వాళ్ళ ఎమ్మెల్యేలు అడుగు పెట్టారు కదా, లేకపోతే కొంతమంది వచ్చారు కదా అని మాట్లాడతారు. అసలు 21 నుంచి 23 వరకు ఎమ్మెల్యేలు కదా ఎవరు రాలా, టోటల్ బాయ్కాట్ చేశారు. జస్ట్ ఒకటే చెప్తున్నాను సార్, ఇక్కడ ప్రజలకి సమాధానం చెప్పుకోవాలి. జస్ట్ ఈ రోజున అంటారు ఆ ప్రజలకు సమాధానం చెప్పి దీంట్లో ఎవరైతే 11 నియోజకవర్గాల్లో మమ్మల్ని గెలిపించారో లేదా రాష్ట్ర ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి మా పార్టీ తరఫున మీ సమాధానం చెప్తాం. మీరు మీ ఎమ్మెల్యేలకి మీ యొక్క ఉన్నటువంటి ఎమ్మెల్సీలకి మీరు టైం ఇవ్వట్లా, ఏం మాట్లాడుతూ ఉన్నారు? వాళ్ళు 2 నిమిషాలు కూడా టైం ఇవ్వకుండా నేను ఒక విషయం చెప్పమంటారండి, మీ 151 మంది జగన్మోహన్ రెడ్డి గారితో కలిపి లక్ష్మణరావు గారు ఒక్క నిమిషం 151 మంది జగన్మోహన్ రెడ్డి గారితో కలిపి అందులో కనీసం 100 మంది 5 ఏళ్ళు ఆయన చూడలా. దానికేమంటారు? మీరు ఒక్క విషయం అండి, మీరు రాజకీయంగా ఏమైనా ఆరోపణలు చేయండి ఒప్పుకుంటా. చంద్రబాబు గారు నాయకులతో కలవట్లేదు, కార్యకర్తలు మొన్న వెళ్ళారండి హెడ్ క్వార్టర్స్లో, ఆయన వెళ్ళి కార్యకర్తలతో మాట్లాడి 1-to-1 మాట్లాడించిన సందర్భం ఎప్పుడైనా మీ నాయకుడు అట్లా చేశాడా? వాసుదేవ్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరిని కూడా వారానికి 3 రోజులు కలుస్తూ ఉన్నారు. ఇప్పుడు ప్రతి వారానికి 3 రోజులు నాయకులకి కార్యకర్తలకి వారానికి 3 రోజులు మరి తాడిపల్లిలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి నివాసం పార్టీ క్యాంప్ ఆఫీస్ లో వాళ్ళకి టైం ఇచ్చి ఉన్నారు, వాళ్ళకి అపాయింట్మెంట్లు ఇస్తూ ఉన్నారు. ఎవరైనా కలవచ్చు, ఎవరైనా మాట్లాడవచ్చు. ఏ నాయకులు, ఏ గ్రామ స్థాయి నాయకుల నుంచి ఎమ్మెల్యే ఎంపీ స్థాయి నాయకులు కూడా జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ యొక్క చెప్తూ ఉన్నారు ఏ విధంగా రేపు 11 తారీఖున మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి మరి రైతులకి సంఘీభావం తెలిపే విధంగా 11 తారీఖున రైతులతో కలిపి మరి కలెక్టర్ ఆఫీసుల ముట్టడికి జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి పైన మాట్లాడడానికి తెలుపు రైతులుగా రైతే రారాజుగా మనం ఏదైతే మాట్లాడుకుంటూ ఉన్నామో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తన మొట్టమొదటి కార్యక్రమము రైతులకి ప్రధానమైన ప్రాధాన్యత ఇచ్చి ఈ రోజున రైతుల కోసం పోరాటాలు చేసే ఈ కార్యక్రమం రాష్ట్రంలో మరి 13 జిల్లాల్లో ఉన్నటువంటి ఈ కలెక్టర్ ఆఫీసులో ముట్టడి జరుగుతూ ఉంటుంది. ఖచ్చితంగా రైతుల కోసం, రాష్ట్ర బడుగు బలహీన వర్గాల కోసం ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ మరి నిరంతరం పనిచేస్తూ ఉంటుంది ప్రజల కోసం. మరి ఖచ్చితంగా ఈ పార్టీ అహర్నిశలో శ్రమించి ప్రజల వైపు ఉంటుందని చెప్తా ఉన్నాం. ఎందుకంటే చూస్తూ ఉన్నాం, వచ్చి 6 నెలలు అవుతూ ఉంది. ఈ 6 నెలల్లో 6 రకాల అబద్ధాలు, 6 రకాల డైవర్షన్స్, ఎక్కడ చూసిన ఈ పాలిటిక్స్ డైవర్షన్ చేయడం, డివేట్ చేయడం మరి వీళ్ళకి ఉన్నదిగా అయిపోయింది తప్ప పరిపాలన పైన దృష్టి పెట్టడం, పరిపాలన అందించడం చేత కాదు. సూపర్ 6 పక్కన వదిలేశారు, మరి సూపర్ 6 గురించి మాటే లేదు. ఏం చూసుకున్నా సిగ్గుమాలిన పరిపాలన. ఈరోజు చూస్తే ఈ నెలంతా కూడా కోర్టు రేపు మరి కొత్త సంవత్సరంతో ఏం చేస్తారో, ఏ నినాదం పెట్టుకుంటారో, ఇంకొక అబద్ధ ప్రచారం చేస్తారో ఇది తెలియాలి. మీ బతుకులంతా అబద్ధాలు పట్టుకుని మీ పరిపాలన అంతా అబద్ధ పరిపాలన జరుగుతూ ఉంది. ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మీరు ప్రజల్లోకి వెళ్ళి మీ పరిపాలన ఎలా ఉంది, ఇది మంచి చీపులతో కొట్టడానికి రెడీగా ఉన్నారు. అడిగే దమ్ము ధైర్యం ఉందా మీ నాయకుడు? రైట్ రమణ గారు ఒక్క నిమిషం అండి, సుజాత గారు మాట్లాడతారు. సుజాత గారు, సార్ మనం ఆ ఏసీబీ కేసు, ఏసీబీ ఎందుకు మొత్తానికి పోలీసు వ్యవస్థ ఇంత మందగమనంతో ముందుకెళ్తుంది? టైం అండ్ అగైన్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు అలర్ట్ చేస్తూనే ఉన్నారు. ఎక్కడ లెక్కునే ఉంటే వెంబడే ఆ రోజు ఆయన పిఠాపురం సభలో మాట్లాడినప్పుడు కానీ నేనే కనుక హోంమంత్రిని అయితే అనే సందర్భాన్ని పోలీసుల్లో ఆ ఫైర్ని ఇగ్నైట్ చేయడానికి పోలీసులు ఇంకా చాలామంది 80% ఆఫ్ ది పోలీస్ డిపార్ట్మెంట్ ఏమనుకుంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారే ఇంకా ముఖ్యమంత్రి, మనం వారి పరిపాలనలో ఉన్నాం, వారు చెప్పినట్టు చేద్దామనే ధోరణిలో ఉండటం వల్ల ఈ జాగు జరుగుతోంది, జాప్యం జరుగుతోంది, ఒక నిర్ణయం తీసుకోలేకపోతున్నారు అని.
కనీసం నిర్ణయం తీసుకున్నట్టు కనపడటానికైనా దాన్ని ఇనిషియేట్ చేయాలిగా. ఏసీబీ ఎందుకు అట్లా గాఢ నిద్రలో ఉంది? సార్, మొదటగా మనం ఆదాని కేసు తీసుకుంటే కనుక ఇది ఒక ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిందో లేదంటే మన దేశానికి సంబంధించిందో అన్న కోణంలో కంటే కూడా దీంట్లో ఇంటర్నేషనల్ కాన్స్పిరసీ కూడా ఉంది సార్. ఎందుకంటే అమెరికా కావాలని అంటే భారతదేశాన్ని ఒక ఇరుకుని పెట్టే ప్రయత్నంలో, ఇబ్బంది పెట్టే ప్రయత్నంలో భాగంగా బంగ్లాదేశ్ లో రాజకీయ పరిస్థితుల్ని ప్రభావితం చేస్తున్నదన్నది ఈ రోజు అందరూ మాట్లాడుతున్న సత్యం. అలాగే ఇప్పుడు బంగ్లాదేశ్ వాళ్ళు అదాని వాళ్ళకి చెల్లించాల్సిన విద్యుత్ బకాయిల గురించి అడిగిన నేపథ్యంలో ఇక్కడ అమెరికాలో అదాని మీద కేసులు బయటకు వచ్చాయి, ఈ న్యూస్ బయటకు వచ్చింది అన్నది ఒక కోణంలో ఆలోచించాలి. అంటే ఆ వచ్చిన సమయం రెండు ఒకటేసారి రావడం కూడా ఒక అంటే మనం దాన్ని చాలా ఆచితూచి దాంట్లో విషయం పూర్తిగా పరిజ్ఞానం తెచ్చుకున్న తర్వాత దాని గురించి మాట్లాడడం, దాని గురించి విచారణ జరగడం ముఖ్యం అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అన్నారు. సో ఇప్పుడు అదాని విషయంలో కేసు అక్కడ అమెరికాలో ఫైల్ అయింది అంటే ఇప్పుడు అమెరికా వారి దర్యాప్తు సంస్థలు ఏదైతే ఉన్నాయో అదాని అక్కడ అమెరికాలో ఇన్వెస్టర్ల దగ్గర కానీ అక్కడ ఏదైతే ప్రజలకి షేర్లు అమ్మి దాన్ని ఆ డబ్బును తీసుకుని వచ్చి ఇండియాలో ఎక్కడ పెట్టారు, వాళ్ళు ఎక్కడెక్కడ డబ్బుని వాడారు అన్న దాని గురించి వాళ్ళు డీటెయిల్ గా ఇన్ఫర్మేషన్ సాక్ష్యాలతో సహా ఆడియో కాల్స్ తో సహా డీటెయిల్ గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. అంత మాత్రాన FBI డైరెక్ట్ గా వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారిని